నమస్తే. ప్రస్తుతం మనం అంబర్పేటలోని బతుకమ్మ కుంట చెరువు దగ్గర ఉన్నాము. తెలుసు కదా, 4 రోజుల నుంచి కూడా ఒక వార్త సంచలనంగా మారుతుంది. హైదరాబాద్‌కి సంబంధించి ఏదైతే బతుకమ్మ కుంటకు సంబంధించి 5 ఫీట్ల లోతు తవ్వగానే వాటర్ వస్తా ఉందని చెప్పి మనకి క్లియర్‌గా కనిపించింది. సో, దాని వెనకాల చాలా కథనాలు వినిపిస్తా ఉన్నాయి. నిజంగా అవి ఇక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ వాటరేనా? లేకపోతే ఏదైనా డ్రైనేజ్ పైప్ పలిగి, లేకపోతే మంజీరా వాటర్ కావచ్చు, అలాంటి పైప్ లైన్స్ ఇక్కడ ఏమైనా ఉన్నాయనే కొన్ని కథనాలైతే వినిపిస్తున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. ఈ చుట్టుపక్కల ప్రాంగణాన్ని కూడా మనం ఒకసారి పరిశీలిస్తే దాదాపు బతుకమ్మ కుంటకు సంబంధించి గతంలో 90స్‌లో ఇది 16 ఎకరాలు ఉండాల్సిన చెరువు ఇప్పుడు దాదాపు 4 ఎకరాలు, 5 ఎకరాల వరకే కబ్జా చేసుకుంటూ వచ్చారని చెప్పి కూడా కొన్ని ఆరోపణలు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. సో, ఇటీవల గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే హైడ్రా తీసుకొచ్చిన తర్వాత సో కబ్జా చేయబడినటువంటి వాటన్నిటిని కూడా వెలికి తీస్తామనడము, చెరువులని పునరుద్ధరణకరణ చేస్తామని చెప్పి ఎంతో స్టేట్మెంట్లు కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఈ హైడ్రా చేస్తున్నటువంటి పని కూడా మనం చూస్తూ ఉన్నాం. పేద ఇండ్లకే వెళ్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. చాలా కుటుంబాలు ఇవాళ రోడ్ల మీద పడుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. సో, హైడ్రా పనితీరు చాలా గొప్పగా ఉంది. హైడ్రా చాలా గొప్పగా ప్రతిష్టాత్మకంగా చేస్తూ ఉందని చెప్పి ఒకవైపు ప్రభుత్వము, హైడ్రా అధికారులు చెప్పుకుంటూ పోతూ ఉన్నారు. ఇంకోవైపు ఏమో పేదలు మాత్రం మా ఇండ్లలోకి వచ్చి కూల్చేస్తూ ఉన్నది, మా కుటుంబాన్ని మమ్మల్ని రోడ్లు పడేస్తూ ఉందని చెప్పి చెప్తా ఉంది. ఇటీవల ఏదైతే బతుకమ్మ కుంటకు సంబంధించి ఇందులో నీళ్లు వస్తూ ఉన్నాయి, 5 ఫీట్లు లోతు తవ్వగానే వాటర్ వస్తూ ఉన్నాయి. సో, ఇది చాలా శుభసూచకం అని చెప్పి చాలామంది ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది లీడర్లు, నేను కాంగ్రెస్ లీడర్లు కూడా మాట్లాడినటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాం. సో, హైడ్రా చాలా గొప్పగా చేస్తుందని చెప్పి కూడా చెప్పుకుంటూ పోతా ఉన్నాం. సో, మరి నిజంగానే బతుకమ్మ కుంటకు సంబంధించి ఇందులో గ్రౌండ్ వాటరేనా ఇది అనేది చాలా అనుమానాలు అయితే వస్తూ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తాం మనము. సో, వాళ్ళు కెమెరా ముందు మాట్లాడడానికి భయపడతా ఉన్నారు. సో, ఎవరు కూడా మాట్లాడొద్దని చెప్పి లోకల్ స్థాయి లీడర్లు కూడా వారితో చెప్పారంటూ కూడా మరి వారు మనతో చెప్పే ప్రయత్నం అయితే చెప్తా ఉన్నారు. సో, ఇక్కడ క్లియర్ కట్గా ఈ బతుకమ్మ కుంటకు సంబంధించి కావాలని ఒక పేరుతో చేస్తూ ఉన్నారా, లేకపోతే నిజంగానే ఈ గ్రౌండ్ వాటర్ అనేది ఒక అంతు చిక్కని వ్యవహారం? కానీ ప్రస్తుతానికైతే 5 ఫీట్ల వరకే ఇక్కడ వాటర్ వస్తాయి. చుట్టుపక్కల అన్నీ కూడా భారీ ఎత్తున బిల్డింగ్స్ కావచ్చు, లేకపోతే ఇల్లు కావచ్చు, అవన్నీ కూడా ఉన్నాయి. మరి 5 ఫీట్ల లోపల వస్తే అవి ఇన్ని రోజుల నుంచి ఎలా ఉంటున్నాయనే ఒక క్వశ్చన్ మార్క్ అయితే మనకి కనిపిస్తూ ఉంది. సో, ఇంకొంత సమాచారం ఇందులో నీళ్లు పైప్ లైన్ పలిగిపోవడం వల్లనే వచ్చాయి అంటూ కూడా కొంతమంది మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి కూడా చూస్తా ఉన్నాం. చుట్టుపక్కల కొన్ని ఏరియాలలో వాటర్ కూడా రావట్లేదు, చాలా ఇబ్బందికర పరిస్థితి అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కొంతమంది చెప్తా ఉన్నారు. సో, ఏది నిజం ఏది అబద్ధం అనేది ఇప్పటికి కూడా తెలియని పరిస్థితి చూస్తా ఉన్నాం. సో, ఇక్కడైతే ఏదైతే త్రవ్వకాలు అయితే జరుగుతూ ఉన్నాయి, ఈ బతుకమ్మ కుంటకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము చాలా మెరుగ్గా చేస్తామని చెప్పింది. ఇక్కడ చుట్టూ వాకింగ్ ట్రాక్ కూడా కడతామని చెప్పింది. సో, ఆ నేపథ్యంలోనే చుట్టుగా ఇక్కడ చెరువునైతే తోడుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. సో, 5 ఫీట్ల లోపలనే నీళ్ళు వచ్చాయని చెప్పి ఇక్కడ అధికారులు చెప్తా ఉన్నారు. జలమండలి కూడా శాఖ వాళ్ళు కూడా ఇక్కడ పరిశీలించి ఇది గ్రౌండ్ వాటర్ అని అంటా ఉన్నారు. కానీ ఇక్కడ క్లియర్గా మనం ఒక విషయం ఆలోచించాల్సింది ఏంటంటే, సో, గ్రౌండ్ వాటర్ 5 ఫీట్లలోనే ఇది హైదరాబాద్ ప్రాంతం. సో, అలాంటి ప్రాంతంలో 5 ఫీట్లలోనే వాటర్ వస్తుందంటే చాలామంది నమ్మలేని పరిస్థితి. ఎందుకంటే ఈ చుట్టుపక్కల కూడా దాదాపు చాలా ఇళ్లలో కూడా దాదాపు 200, 300 ఫీట్లు బోర్లు వేస్తే కూడా నీళ్లు రాని పరిస్థితిలో మరి ఇక్కడ ఎన్ని రోజుల నుంచో పడవబడినటువంటి చెరువులో మరి 5 ఫీట్లకు నీళ్ళు ఎలా వచ్చాయి? ఇది బిగ్ క్వశ్చన్గా మారుతూ ఉంది. అదేవిధంగా కొన్ని ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. ఇందులో కావాల్సుకొని హైడ్రాని ఏదో గొప్పగా చూపించాలి, హైడ్రా పని బాగా చేస్తుందని చూపించాలి. సో, ఎలాగూ దీన్ని ప్రభుత్వం చేస్తా అని చెప్పింది కాబట్టి సో దీంట్లో నీళ్ళు వస్తున్నట్టు నిరూపించాలి. సో, ఇది కావాల్సుకొని పేరు కోసం, హైడ్రాకి మంచి పేరు రావడం కోసం యూజ్ చేస్తూ ఉన్నారంటూ కూడా కొంతమంది స్థానికులు ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. సో, నిజంగానే హైడ్రా చేయాల్సినటువంటి పని సో ఏదైతే గవర్నమెంట్ చెప్పిందో ఆ పని చేయాలి. కానీ వాళ్ళ పేరు కోసమే ఇంకో దానికోసము ఇట్లా చూపించడం కరెక్ట్ కాదంటూ కూడా స్థానికులు మాట్లాడుతూ ఉన్నారు. సో, ఇంకొంతమంది ఇక్కడ ట్యాంకర్లు తెచ్చి వాటర్ పోసి ఇట్లా చూపిస్తూ ఉన్నారు అని చెప్పి ఇంకొంతమంది స్థానికులు మాట్లాడుతున్నారు. సో, ఇక్కడ నిజంగా ఇవి గ్రౌండ్ వాటర్ అయినా లేకపోతే ఏంటి, పైప్ లైన్స్ ఏమైనా పలిగిపోయాయా అని దానికి అయితే ఎలాంటి నిజమైతే బయటకు రాని పరిస్థితి చూస్తూ ఉన్నాం. సో, మొత్తానికైతే త్రవ్వకాలు అయితే జరుగుతూ ఉన్నాయి. సో, చూడొచ్చు, ఒకవేళ ఇక్కడ వాటర్ ఉంది అనుకుంటే ఇప్పుడు మీకు విజువల్లో కూడా కనిపిస్తుంది. సో, భారీ ఎత్తున బండరాలు కూడా ఇక్కడ బయటకు వెళ్ళడం జరిగింది. మరి ఆ బండరాలలో వాటర్ ఎలా ఉంటాయి? ఇప్పుడు వాటర్ వెళ్ళే సాయిల్
డిఫరెంట్గా ఉంటుంది, వాటర్ లేని సాయిల్ డిఫరెంట్గా ఉంటుంది. సో బండరాళ్ళు చూడొచ్చు, చాలా అతి పెద్దగా ఉన్నాయి. సో ఆ బండరాల నుంచి వాటర్ ఎలా వచ్చు, అది కూడా 5 ఫీట్ల లోపలనే అనేది చాలా అంతుచిక్కని ప్రశ్నగా ఇక్కడ మారుతూ ఉంది. చూడొచ్చు మీరు, ఆ బండరాలు అనేటివి ఒకటి కాదు రెండు కాదు చాలా బయటకు వచ్చినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. సో అలాంటిది ఇక్కడ వాటర్ వచ్చాయని చెప్తా ఉన్నారు. సో నిజంగా వస్తే శుభసూచకమే, కాదు అని కాదు. కానీ ఇక్కడ చాలా ఇన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి, ఇంత జరుగుతూ ఉన్నది. కానీ మరి హైడ్రాకి గొప్ప పేరు రావాలి, హైడ్రాకు మంచి పేరు తీసుకురావాలి. ఎందుకంటే ఇప్పటివరకు చాలా హైడ్రాని ఏ విధంగా తిడుతూ ఉన్నారు. హైడ్రా వల్ల హైడ్రా పేరు చెప్తేనే ఒక బూచిగా, హైడ్రా పేరు చెప్తేనే భయపడుతున్నటువంటి పేదల గుండెల్లో హైడ్రా ఒక గుబ్బులుగా మారుతున్నటువంటి పరిస్థితి. సో అట్లాంటి పరిస్థితి, హైడ్రాకు ఒక మంచి పేరు తీసుకురావాలని ఎలాగూ ఈ ప్రాజెక్ట్ని రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది కాబట్టి, సో ఇట్లా వాటర్ వచ్చాయని, సో ఇది గొప్ప పేరు తీసుకురావడానికి చేస్తూ ఉన్నారని కొన్ని కథనాలు వినిపిస్తూ ఉన్నాయి. సో దీని వెనుక ఏది ఉంది ఏంటని క్లారిటీ లేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రజలకు మాత్రం ఒక గూబులైతే ఉంది. ఎందుకంటే చాలా చోట్ల ఈ హైడ్రా పేరుతో పేద ఇళ్ళు కూల్చివేస్తూ ఉన్నారు. సో మరి ఈ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు బతుకమ్మ కుంటను బాగు చేస్తామన్నదో, చెరువును బాగు చేస్తామన్నదో, ఈ త్రవ్వకాలు చేస్తూ ఉందన్నదో, సో ఇందులో నీరు వస్తూ ఉందని చెప్తా ఉన్నారు. కానీ చుట్టుపక్కల మా ఇండ్లకి ఏమైనా ప్రమాదం ఉందా, మాకు ఏమన్నా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో, స్థానికుల్లో ఒక గుబులైతే ఉన్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాము. సో క్లియర్ కట్గా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇనిషియేషన్ ఏదైతే ఉందో అది మంచిదనే చెప్పుకోవచ్చు. కానీ ఎట్ ద సేమ్ టైం ప్రజల పరిస్థితులను కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా చేస్తా అంటే కరెక్ట్ కాదు. ఇదివరకు చాలా నష్టం జరిగింది తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్లో హైడ్రా పేరిట ఎంతమంది పేదలు రోడ్ల మీద పడ్డారో మనం చూసినాం. సో ఇవాళ కూడా కొన్ని చోట్లలో కూడా హైడ్రా కూల్చివేతలు అంటూ కూడా కొన్ని ప్రాంతాల్లో కూడా చేపడతా ఉంది. సో ఇదే విషయం పైన హైకోర్టు కూడా హైడ్రాకి సీరియస్ అయినటువంటి అంశాన్ని కూడా చూస్తూ ఉన్నాము. రంగనాథ్కి కూడా నోటీసులు కూడా ఇచ్చిన అంశాన్ని కూడా చూస్తూ ఉన్నాం. ఎన్నిసార్లు చెప్పినా కూడా ఈ ఏదైతే సెలవుల టైంలో ఈ కూల్చివేతలు కావచ్చు, ఈ త్రవ్వకాలు కావచ్చు, ఈ పనులు కూడా చేయకూడదు. ఏదైతే లీవ్స్ లేని సమయంలో, ఈ సెలవులు లేని సమయంలోనే చేసుకోవాలి, సెలవులు ఉన్న సమయంలో ఎట్లాంటి హైడ్రా చర్యలు చేపట్టకూడదు అని చెప్పి కూడా హైకోర్టు నుంచి కూడా కొన్ని ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది హైడ్రాకు సంబంధించి. సో మొత్తానికి హైడ్రా చేస్తున్నటువంటి పనిపైన కొన్ని ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి, కావాల్సుకొని ఈ విధంగా చేస్తూ ఉన్నది. సో ఇవి ఏదైతే చట్టరీత్యా ముందుకు పోవాలి, కానీ ఇట్లా ప్రజల్ని ఇబ్బంది పెట్టి, ప్రజల్ని మోసం చేసి హైడ్రాకు పేరు రావాలని చెప్పి ఏదో ఒక విధంగా పన్నాంగం పండడం కరెక్ట్ కాదు. సో ఇక్కడ నీళ్ళు వచ్చాయా రాలేదా అనేది ఒకసారి కూడా మనం స్థానికులను అడిగే ప్రయత్నం చేద్దాం. మాట్లాడడానికి ఎవరు కూడా ముందుకు రావట్లేదు, కానీ మనం అడిగే ప్రయత్నం చేద్దాం. వాస్తవాలు ఏంటి, నిజాలేంటి, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టుగా నీళ్లు ఇక్కడ ఏదైతే జలమండలి చెప్పినట్టుగా, అధికారులు చెప్పినట్టుగా ఇక్కడ నీళ్లు స్టోర్ అయ్యి వస్తూ ఉన్నాయా, లేకపోతే కావాల్సుకొని దీంట్లో వేరే కున్నా ఉందా, వేరే పన్నాగం ఏమైనా పండి హైడ్రాకు పేరు రావాలని చూస్తూ ఉన్నారు ఇక్కడ స్థానిక ప్రజలు చెప్పినట్టుగా, మరి కొంతమంది మాట్లాడినట్టుగా. సో ఏంది వాస్తవం, ఏది అబద్ధం అనేది మిర్రర్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్ చేసి మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తుంది.